ఏడు చిన్నారా ఏంటి కళ్ళు జోబులో పెట్టుకుని కానీ సైకిల్ దొక్కుతున్నారా? కాదురా, కత్తి బొడ్లో పెట్టుకొని తిరుగుతున్నాను నీ కోసం. ఏరా, నా కరెంట్ షాక్ కొట్టించేసి మా ఫ్యామిలీస్ ని మాయ చేసి క్యాష్ అట్టు పోతావా? 4,500,000 తలుచుకుంటేనే నవ్వు ఏడుపు కలిపి వచ్చేస్తున్నాయి. అంత పెద్ద అమౌంట్ చూస్తుంటే మనసు పాడైపోయి అర్జెంటుగా అడిగి పంతులు మనల్ని పుల్లికాలంలో పోసేస్తే కడ్రాయితో కబడ్డీ. మనలో మనం మాటండి. ఉన్న పడంగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఊరై చిన్న మీరే నీ భక్తికి మెచ్చాను, ఏం వరం కావాలో కోరుకోరా అంటే ఏం కోరుకుంటారు చెప్పండి. మరి ఎవరితో చెప్పకూడదు. భాగ్యంతో ఒక్క చాలు. ఏం తప్పట? మరి బ్రహ్మదేవుడు అంత చోటు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే ఇదే కోరుకునేది. ఇదిగా ఓ 12,000 మీరు కాదనుకుంటే జీవితాంతం భాగ్యం మీ కాళ్ళగాడ పడి ఉంటది. నేను 12,000? నేను 13,000 ఇస్తాను. పడండి మనం. ఆ మాట మీద నిలబడాలి. ఇప్పుడే వస్తా. ఇదిగో భాగ్యం గారు. ఏమిటి మళ్ళీ వచ్చావు? అబ్బా అది కాదండి, ఇందాక చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను. నువ్వే విషయం చెప్పక్కర్లేదు, వెళ్ళు. అది కాదండి, నేను భక్త ప్రహ్లాద క్యాసెట్లు పెడుతున్నాను. అదేనండి మీరు ఎప్పుడు అడుగుతుంటారు. ఈ విషయం ఎవరితో చెప్పకండి. భాలేవాడివయ్యా, నేనెందుకు చెప్తాను? మరి అలా నవ్వితే కుదరదు. చెప్పరా, నాకు ఒట్టేయండి. నా మీద నమ్మకం లేదా? అబ్బా నమ్మకం ఉందలే, మీరు ఒట్టేయని చెప్తాను. సరే ఒట్టు. అయ్యి బాబోయ్, ప్రామిస్ చేసేస్తుంది. ఒప్పేసుకుందన్నమాట. ఏదో పేను కొరికిలు లేకపోతే మన ఫేస్ బ్యూటీకి ఏం కొరవా? ఇదిగో చిరారారు, భాగ్యం ఏమందంటే నువ్వేం చెప్పక్కర్లేదు, నాకు అంత అర్థమైపోయింది. ఓకే ఓకే. ఏంటి అలవి? ఆ భాగ్యం వాడు సంటోడికి బంగారపు మామిడి పిందెలు మొలతాడు చేసుకుంటుందట. మరి ఆ 13,000 ఇచ్చేస్తే బాగుంటుంది కదా. ముందులేంటే కలుక్కుమంటుంది. పవిత్రమైన ప్రేమ కూడా ఈ డబ్బడ్డం ఏంటయ్యా? తప్పదంటావా? మరి ఆ రాజన్ గాడు సర్లే, బ్యాంక్ వెళ్దాం పద.